ఇంకోటి ఏంటంటే మీలో ఉన్న నేను బాగా గమనించింది, మీరు చాలా మంచిగా చీర కట్టుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఎక్కడ మనం చూడగానే ఆ వల్గారిటీ కనిపించదు. కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు చూసారా, ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళని వాళ్ళు మేకోవర్ చేసుకుంటారంటే స్క్రీన్ మీద హీరోని కన్నా కూడా కళ్ళు ఇలా వస్తాయి అనమాట కొంతమందిని చూస్తున్నప్పుడు. ఇప్పుడు ప్రగతి గురించి చెప్పారు మీరు, ప్రగతి గారు ఎంత అందంగా రెడీ అవుతారండి. ఆమె రెడీ అవుతే అసలు ఎంత ఆమె రెడీ అసలు రెడీ అవ్వకపోయినా బాగుంటారు ఆమె. తను అందగత్తండి. మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉన్నారు అసలుకి, ఎంత అందంగా బ్యూటిఫుల్ గా రెడీ అవుతారు. సో వాళ్ళందరూ చూస్తున్నప్పుడు అనిపిస్తుంటది తెలుగుతనం ఉట్టి పడుతుంది మన సినిమాలలో అని. ఉండాలండి, తప్పకుండా ఉండాలి. ఆ కల్చర్ ని మనం వదలకూడదు, అది మనం క్యారీ చేసుకోవాలి, పిల్లలకి తెలియాలి. యా. సో ఇక్కడ తమిళ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటే లేడీ యాక్టర్స్ లో చాలా మంది. ఐ నో ఎవ్రీబడి వెల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ మెయింటైన్ మై ఓన్ డిస్టెన్స్. అంతే. అవునండి. ఊరికే వెళ్ళి కలవటం, ఫోన్లు చేయటం అలా ఉండదు. లేదండి. సెట్ లో కలిసామంటే హాయ్. ఎస్ అండి. అంతే. సూపర్. అది బెస్ట్. కుక్ చేస్తారా బాగా? ఎస్ అండి, చాలా బాగుంది. వంట చేస్తాను, బాగుంటా. ఓకే. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. ఎస్ అండి, వెజిటేరియన్స్ బాగా. ఇంట్లో అయితే ఆల్ సార్ట్స్ ఆఫ్ వెజిటేరియన్ డిషెస్ వి మేక్. నా కూతురు చక్కగా పన్నీర్ టిక్కా చేస్తుంది. అవునా? బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే. యా, వి లవ్. అంటే మా ఇంట్లో టీవీ లేదు, సో మా టైం మొత్తం మేము కిచెన్ లో క్రాఫ్ట్ల మీద, బుక్కుల మీద చదవడం. ఐ లవ్ రీడింగ్ బుక్స్. కనీసం రోజుకు ఒక 20 నిమిషాలైనా ఏదో ఒక పుస్తకం చదువుతా. పుస్తకం లేదా నా ఆఫీస్ టేబుల్ ఉండదు, మా ఇంట్లో టేబుల్ ఉండదు. ఇంట్లో టీవీ ఎందుకు లేదు అసలుకి? ఇవాళ 10 ఏళ్ల క్రితం తీసుకున్నాం కావాలండి. అయిపోయింది, 8-9 years అయిపోయిందండి. పిల్లలు పుట్టక ముందు నుంచి పెద్ద అమ్మాయి పుట్టిన ఒక 6-7 months అనుకుంటా వి టుక్ దట్ కాల్. ఇంట్లో మనకి టీవీ అసలుకి ఎక్కడ ఉండదు. లేదండి. ఖాళీగా ఉంటది అక్కడ. అసలు టీవీ కన్నా ఒక స్పేస్, టీవీ ర్యాకే ఉండదు మా ఇంట్లో. టీవీ ర్యాక్ ఉంటాయి కదా టీవీ. చూసారా, ఇండస్ట్రీలో ఉండి వీళ్ళ ఇంట్లో టీవీ లేదంట. అవునండి. పోనీ కనీసం థియేటర్ కన్నా వెళ్తారు? థియేటర్కి వెళ్తామండి. అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్ గా వెళ్తాము. మా ఇంట్లో ఐప్యాడ్ ఉంది, నాకు ల్యాప్టాప్ ఉంది. సో వీ సీ ద కాంటెంట్. పిల్లల్ని డైవర్ట్ చేయడం మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బికాస్ వాళ్ళు కన్స్యూమ్ చేసే కాంటెంట్ ఈ వయసులో ఏంటి అన్నది వాళ్ళకి తెలీదు. అండ్ మీకు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో అన్ఫార్చునేట్లీ బౌండరీస్ లేవు. ప్రతిదీ మనకి డిస్ప్లే అవైలబుల్ ఆన్ నెట్. సో అది వాళ్ళకి ఆ వయసుకి వాళ్ళ బ్రెయిన్ ని ట్రిగర్ చేస్తుందన్న భయం మాకుంది. మొబైల్లో కూడా అంతే ఉంది కదా. ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. ఇప్పుడు మా పిల్లలకి మేము ఫోన్ ఇచ్చినా, ఐప్యాడ్ ఇచ్చినా, దెర్ ఇస్ అ యాప్ కాల్డ్ కిడోపియా. సో దే వాచ్ దట్, దే వాచ్ చూచు టీవీ. వాళ్ళు ఏం కాంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నారు అన్న దాని మీద మాకు ఒక వాచ్ ఎప్పుడూ ఉంటుంది. తను ఏం చూస్తుంది అనేది నాకు తెలుసు. ఆ లిబర్టీ ఇచ్చి మేము చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ కూడా తీసేస్తున్నారు పిల్లలు వాడే మొబైల్. యూట్యూబ్ కిడ్స్ ఏదో పెడుతున్నారు. అవునండి, యూట్యూబ్ కిడ్స్ ఉంది. యూట్యూబ్ పెద్దగా వి డోంట్ అలౌ దెమ్ టు సీ, బికాస్ ర్యాండమ్ గా ఏదైనా చూడొచ్చు అన్న ఒక ఇది ఉంది. ఇప్పుడు ఈ షార్ట్స్ రీల్ వచ్చిన తర్వాత మరి టూ మచ్ అయిపోయిందండి. అవునండి, మనకి కూడా నేనేం చూస్తున్నాను, నేనేం కన్స్యూమ్ చేస్తున్నాను. తిండి అన్నది కడుపుకి మాత్రమే కాదు, బుర్రకు కూడా మనం తిండి పెడుతున్నాం కదా. అది ఎలాంటి తిండి అన్నది మనకి తెలియాలి. ఒక వాచ్ ఉండాలి, నేను ఎలాంటి కాంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నాను అన్నది నాకు తెలియాలి. అది ఉంటే ఇంకా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అమ్మ నాన్న మిమ్మల్ని ఇంత జాగ్రత్తగా ఫస్ట్ నుంచి పెంచుకుంటూ వచ్చారు కాబట్టి మీకు ఇవన్నీ అలవాటు అయిపోయాయి. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాలేదు ఇవన్నీ? లేదండి, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలోనే కదండి ఉన్నాను. అదే ఉన్నా ఇంట్లో పెంపకం ఉంటుంది కదా ఒకటి. సో ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అమ్మ నాన్న. నాన్నగారు రీసెంట్ గా చనిపోయారు. 2009 అండి. 2009. ఆల్మోస్ట్ 15-16 years అయింది. మీ మ్యారేజ్ అయిన తర్వాతే? మ్యారేజ్ అయిన 6 నెలలకి చనిపోయారు. ఓకే. సో అమ్మగారు హెల్దీగా మీ దగ్గరే ఉంచుకున్నారు? నాతోనూ ఉంటారు, తమ్ముడితోనూ ఉంటారు. నా తమ్ముడు TCS లో పనిచేస్తున్నాడు, హీఈస్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. సో తమ్ముడితోనూ ఉంటారు, నాతోనూ. వీకెండ్స్ అయితే మా ఇంటికి వచ్చి ఉంటారు. సో హ్యాపీగా తమ్ముడు కూడా చెన్నైలోనే సెటిల్ అయిపోయారు.
సూపర్. ఇంకేంటండి, ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులకి, తెలుగు డైరెక్టర్స్ కి, తెలుగు హీరోస్ కి? సో ఇప్పుడు మీరు ఇలా 3 కేటగిరీస్ ఇచ్చారు కాబట్టి ఇంకా మీరు తెలుగులో యాక్ట్ చేసి ఉంటే ఇంకా చాలా కంటెంట్ ఒక 1 hour 2 hours చేసేవాళ్ళం. నెక్స్ట్ యాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు పార్ట్ 2 పార్ట్ 3 అలా చేస్తాం. తప్పకుండా అండి. రోషన్ గారు, జెన్యూన్ గా చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఇది మీ ఛానల్ కి మీకు టీఆర్పీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇది చూస్తున్న వాళ్ళ కళ్ళకి తప్పకుండా మన నీలిమ అన్నది ఉంటుంది అనే నమ్మకం నాకుంది. ఉంటుందండి. సో చూస్తున్న డైరెక్టర్స్ కానివ్వండి, చూస్తున్న హీరోస్ కానివ్వండి, మీడియాకి సంబంధించిన ఎవరైనా సరే ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి యాక్ట్ చేయడానికి విల్లింగ్ గా ఉంది అన్నది మాత్రం తెలుసుకోండి. యూ కెన్ రీచ్ మీ. ఒకవేళ డైరెక్ట్ గా నన్ను కనెక్ట్ అవ్వలేకపోతే రోషన్ గారిని కనెక్ట్ అవ్వండి, హీ విల్ కనెక్ట్ మీ డెఫినెట్లీ. సో దిస్ ఇస్ టు ద ఇండస్ట్రీ అండ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్ అవుట్ దేర్. నా ప్రేక్షకులు అని చెప్పాలా, లేదా నన్ను ప్రేమిస్తున్న అభిమానులు అని చెప్పాలా, మిమ్మల్ని ఎలా పిలవాలో నాకు తెలియట్లేదు, కానీ మీ ప్రేమ మాత్రం నిజం. మీ ప్రేమే నన్ను కాపాడుతుంది, మీ ప్రేమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, ఇంకా 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 తీసుకువెళ్తుంది అన్న నమ్మకం నాకుంది. సో ఎప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉండండి. మీ ప్రేమ నాకు చాలా ముఖ్యం. అండ్ కీప్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. తప్పకుండా నీలిం మళ్ళీ తెలుగు ప్రాజెక్ట్ చేయాలి అని మీరు ప్రతిరోజు వేడుకునే దేవుడికి నా తరపున కూడా ఒక చీటి వేసి పెట్టండి. సో ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. సో కనెక్ట్ రోషన్ అన్నారు కాబట్టి డైరెక్టర్స్ ఆల్మోస్ట్ ఎంత పెద్ద డైరెక్టర్స్ అయినా కానీ రోషన్ గా మెసేజ్ పెట్టేది ఏంటని ఎవ్వరు అనుకోరండి. నేను ఇంటర్వ్యూ చేసిన చాలా మంది ఆర్టిస్ట్ ని రోషన్ వీళ్ళు ఉన్నారా, నీ ఇంటర్వ్యూ చూసాను రోషన్, మా వైఫ్ చూపించారు, లేకపోతే నేను చూశాను, మన దాంట్లో ఒక రోల్ అనుకుంటున్నాం, పాసిబుల్ ఉంటే నెంబర్ పంపు, నేను మా మేనేజర్ పంపు మాట్లాడి పిలిపిస్తాను అని చెప్తారు. గ్రేట్. మన డైరెక్టర్స్ అంత మంచి వాళ్ళండి. నిజంగా ఆ డైరెక్టర్స్ అలా ఉన్నారు కాబట్టే ఈ రోజు నార్త్ కన్నా కూడా సౌత్ లో తెలుగు ఇండస్ట్రీ అంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. వెరీ ట్రూ. అంత జెన్యున్ గా అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ గురించి ఎక్కడైనా మాట్లాడుకుంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా మా హీరోస్ కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అండ్ రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వాళ్ళందరితో మీరు వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ సైడ్ నుంచి ఓలివ్ చాలా చాలా ఫేమస్ అండి. స్వచ్ఛమైన నేతి మిఠాయిలు అన్ని దొరుకుతాయి ఇక్కడ. సో స్వీట్ గా మీ ఫ్యామిలీ అంతా స్వీట్లు తినేసేయండి. అకేషన్ ఏదైనా ఆలివ్ మిఠాయిలతోనే. హైజీన్, అథెంటిక్, ప్యూర్ టెస్ట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఆలివ్ నేతి మిఠాయిలు. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్ పేరు నాకు ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఓకే, సుమన్ గారి పేరు కాబట్టి. ఈటీవీ సుమన్ గారు. ఎస్, పేరు చెప్తున్నా. ద నేమ్ ఇస్ గివెన్ మీ లైఫ్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. So thank you Suman TV for this great opportunity. Thank you Roshan garu. Thank you. I have taken a lot of your time. Hope everything was worth it and I'll hope and see you very very soon. At least మీరు మీ ఫ్యామిలీ, మీ సినిమాలు మీరు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలనే ఒక చిన్న ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మీ సీరియల్ ఎలా చూస్తారో అలా చూస్తారు దీన్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.